హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఫిష్ దమ్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది వంట రాని వాడు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు, అంత సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా నేను పాంప్లెట్ చేప తీసుకున్నానండి. మీరు ఏ చేప అయినా తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా కలపాలంటే చేపకు మసాలా అంతా బాగా పట్టాలి ఫ్రెండ్స్. లోపల బయట మధ్యలో అంతా మసాలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మ్యారినేషన్కి అలాగే పెట్టండి ఫ్రెండ్స్. ఒక మూత మూసేసి వదిలేసేయండి. చూడండి, అలా మధ్యలో కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వదిలేసేయండి. తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవడానికి 2.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. మీకు మసాలా ఎక్కువగా కావాలా, జ్యూసీగా కావాలనుకుంటే 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత 170 గ్రాములు ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకోండి. మీకు కావాలంటే 200-250 గ్రాములైనా పెరుగు వేసుకోవచ్చు మీకు మసాలా కావాలంటే. ఇంట్లో మసాలా తక్కువగా తింటారని నేను మసాలా తక్కువగా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 గుడ్లు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బీటర్ తీసుకొని మొత్తం బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం ఫిష్ వాష్ చేసేటప్పుడు ఉప్పుతో వాష్ చేస్తాం, మళ్ళీ మ్యారినేషన్కి సాల్ట్ వేసినాం, ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తాం, మళ్ళీ అన్నంలో వేయాలి అసలు రైస్లో. కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీడియం సైజ్ 2 టమాటా స్లైసెస్ కట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే టమాటా ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత లైట్గా 2-3 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని వేగించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ప్రతి స్టేజ్లో సాల్ట్ వేస్తాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 3/4 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసి ఫిష్ బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మొత్తం ఫ్రై చేయకుండా ఒక 70% ఉడకాలి, 30% పచ్చిగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్లో ఉడకాలి కదా మళ్ళీ, అందువలన ఒక 70% ఫిష్ మొత్తం ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ మనం ఫ్రై చేసుకున్న మసాలాను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర పెద్ద పెనుము లేదు కాబట్టి వీడియో సరిగ్గా చూపించలేకపోయాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా ఫిష్ మొత్తం మసాలాతో మిక్స్ అవ్వాలి. చూడండి, ఆ తర్వాత ఒక డేక్షా పెట్టుకొని నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఇన్ని అని ఏం లేదు, మీరు తీసుకున్న రైస్ని పట్టించి కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోండి. చూడండి, నీళ్ళు బాగా కాగేటప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 4 బిర్యానీ ఆకు, ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 యాలకబుడ్డలు, 2 అనానస్ పువ్వ, కొద్దిగా కొత్తిమీర, దాని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం కలబెట్టేసి మూత మూసేసి బాగా ఎసురు వచ్చేలాగా కాగనేయండి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఎసురు వచ్చింది కదా. ఇప్పుడు 1 గంట నీళ్ళలో నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది 70% మాత్రమే కుక్ అవ్వాలి బియ్యం. 100% కుక్ అవుతే కన్నా అది దమ్ బిర్యానీ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 70% కుక్ అయిందా లేదనేది ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, పట్టుకుంటే అదిమినప్పుడు పలుకుగా ఉండాలి,
అన్నం మెత్తబడాలి. ఇప్పుడు 70% కుక్ అయిందని ఎత్తేసి ఒక జల్లెడలో మొత్తం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎత్తి అలాగే వేస్తారు, దాన్ని ఎసురు వలన అన్నం జిగడ అవుతుంది. ఒక జల్లెడలో వేసామంటే మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ డేక్షా నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని డేక్షా మొత్తం వచ్చేలాగా తిప్పాలి ఫ్రెండ్స్. చూడండి, లైట్గా అన్నం ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకొని మనం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ఇందులో ఒక్కొక్కటిగా మొత్తం పరుచుకోవాలి ఫ్రెండ్స్. ఎంతవరకు పడితే మనకి ఎన్ని నచ్చితే అంత. కొద్దిగా మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన రైస్. ఈ విధంగా మీరు ఎన్ని లేయర్లైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎన్ని లేయర్లు అని ఏం లేదు. మీకు నచ్చినంత లేయర్లుగా ఈ విధంగా రైస్ ఫిష్ ఈ విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత పైన రైస్ వేసేయాలి. మొత్తం రైస్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కింద అడుగంట కన్నా రైస్ మాడిపోకన్నా ఒక దోశ పెనం పెట్టి ఆ పెనం మీద మన బిర్యానీ డేక్షా పెట్టాలి ఫ్రెండ్స్. సిమ్లో 20 minutes అయిన తర్వాత చూస్తే మన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా ఈజీ కదా. నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.